హైదరాబాద్లో మేయర్ ఎన్నికలు వచ్చినాయి. ప్రజాస్వామ్యంలో గుర్తింపు ఉన్న అన్ని పార్టీలు పోటీ చేస్తాయి, చెయ్యాలి కూడా. కానీ ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలను చూస్తుంటే ఇక వీళ్ళకు ఎప్పుడు వస్తుంది తెలివి అని అనిపిస్తుంది. ఎందుకని మీరు నన్ను అడగచ్చు. ఎన్నికలు వచ్చినాయంటే ఇక ఢిల్లీ నుంచి, గుజరాత్ నుంచి, ఆడ నుంచి, ఈడ్ నుంచి ఇన్ఛార్జీలు అని వస్తారు. అంటే మీ వాళ్ళతోటి చేత కాదా? సొంతంగా మీరు గెలవలేరా? సరే, అధిష్టానం వ్యూహాల్ని అమలు చేసేందుకు ఇన్ఛార్జీలు వచ్చిందని అనుకుందాం. మరి ఎన్నికలు వచ్చినట్లే మొన్న హైదరాబాద్కు వరదలు వస్తే గా ఢిల్లీలో పార్టీలు వాళ్ళ ప్రతినిధులు కానీ ఎవ్వరన్నా వచ్చి రూపాయి సాయం చేసిండ్రా? కేంద్రానికి సాయం చేయమని ఎన్నిసార్లు అర్థించినా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ హైదరాబాద్లో ఉన్న గల్లీలోని ఒక్కోడికన్నా సాయం అందించిందా? కేంద్రం సాయం అందించకున్నా సరే ఆపత్కాలంలో తెలంగాణ బిడ్డలు తిప్పలు పడద్దని మా కేసీఆర్ సాబ్, ముఖ్యమంత్రి కేసీఆర్ సాబు ఇంటికి 10,000 రూపాయల సాయం అందించిండు. గా సాయం ఆపడానికి కాంగ్రెసు, బీజేపీ ప్రభుత్వాలు కేంద్ర ఎన్నికల కమిషన్కు అర్జీలు పెట్టుకున్నాయి. అదే మన సమంజసమా? కేంద్రంలో ఉన్న బీజేపీ ₹1 సాయం చేయనప్పుడు ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులకు అడ్డుకునే హక్కు ఎక్కడున్నది? అమ్మ పెట్టదు, అడుకతేననియదు. అరే, బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కంటే అభివృద్ధిలో తెలంగాణ ఎంతో ముంగటున్నది. 6 ఏళ్లలో 6 రెట్ల అభివృద్ధి సాధించింది. ఇగో ఇప్పుడే చెప్తున్నా, మన నోటికాడ ముద్ద కొట్టేసే పార్టీలకు బుద్ధి చెప్పాలా. హైదరాబాదు అభివృద్ధి కోసం పాటు పడుతున్న మన కేసీఆర్కు మనం మద్దతు ఇవ్వాలా. కారు గుర్తుకే ఓటెయ్యాలా. జాగో హైదరాబాద్, జాగో తెలంగాణ.